హైదరాబాద్ పాతబస్తీ పరిధి బేగం బజార్లో దారుణం చోటు చేసుకుంది. భార్య కుమారుని పాశవికంగా హత్య చేసిన భర్త తాను కూడా తనువు చలించాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. శివరామకృష్ణ, చెప్పండి, బేగం బజార్లో జరిగిన విషాద ఘటన గల కారణాలేంటి? పోలీసులు దర్యాప్తులో ఉన్న విషయాలు తెలిసాయా? తోఫ్ఖానాలో ఘోరం చోటు చేసుకుంది. గత 6 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మహమ్మద్ సిరాజ్ ఇక్కడ నివాసం ఉంటున్నాడు. తన భార్య బిడ్డలతో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్యతో పాటు 2 కుమారులు ఉన్నారు ఆయనకి. అయితే కుటుంబ వివాదాల నేపథ్యంలో ఈరోజు వేకువజామున భార్యతో పాటు చిన్న కుమారుని భార్యను గొంతు కోసి చంపాడు. అలాగే చిన్న కుమారుని గొంతు నిలిపి చంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తన పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో తల్లిని తమ్ముని చంపుతున్న క్రమంలో పెద్ద కుమారుడు ఆ భయాందోళనకు గురై అట్లాగే కేకలు వేస్తూ కిందికి పరిగెత్తడంతో చుట్టూ ఉన్నటువంటి ఈ స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మృతుడు ఎవరైతే మహమ్మద్ సిరాజ్ ఉన్నారో అతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే గత 6 సంవత్సరాలుగా మహమ్మద్ సిరాజ్ ఇక్కడే బేగం బజార్లోని ఒక బ్యాంగిల్ స్టోర్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. భార్య హేలియా ఉన్నారు ఆయనకి. ఆ హేలియాని అయితే కుటుంబ వివాదాల నేపథ్యంలోనే గొంతు కోసి చంపాడు. కుమారుడు హైజాన్ కూడా, చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాలు ఉన్నాడో అతన్ని కూడా చంపేశారు. అయితే ఈ క్రమంలోనే ఆ పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన భయభ్రాంతులకు గురై ఇంటి నుంచి పరిగెత్తడంతో ఇక్కడే ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు ఉదయమే ఇక్కడికి ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకున్నటువంటి సిరాజ్ అలీ ఎవరైతే ఉన్నారో అతను ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఆ సూసైడ్ నోటు పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అయితే అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, తన భార్య పిల్లల్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి క్లూస్ బృందం కూడా చేరుకుంది. దాంతోపాటు అసలు ఏం జరిగింది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఉదయమే ఇక్కడికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అయితే ఇప్పటి వరకు కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీసాయనే ఉద్దేశంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి విషయాలు ఏవైతే ఉన్నాయో మరి కాసేపట్లో ఇక్కడ ఏసీపీ కూడా పూర్తి విషయాల్ని వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ.